రంతిదేవుడు ఒక రాజు. అనుకోకుండా అక్కడ కరువు కాటకాలు వచ్చాయి. అతడు ఉన్న సంపదలన్నీ అందరికీ ఇచ్చేసి పేదవాడైపోయాడు. 48 రోజులు గడిపాడు. ఈ 48 రోజుల తర్వాత ఆహారం దొరికింది. దొరికిన ఆహారాన్ని తాను తన కుటుంబము కలిసి ఆరగించాలి అనుకునే సమయానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆహారంలో సగం ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు. ఆయన సంతృప్తి పడ్డాడు, వెళ్ళిపోయాడు. మిగతా ఆహారాన్ని తీసుకుందాం అనుకునే లోపల ఒకడు వచ్చాడు. అతడికి మరికొంత ఆహారం ఇచ్చేశాడు. ఇంకా కొద్దిగా ఆహారం మిగిలింది. ఈ లోపల 4 కుక్కలను వెంట పెట్టుకుని ఒకడు వచ్చాడు. వాడికి మిగతా ఆహారం ఇచ్చేశాడు. ఇంకా నీళ్లు మాత్రమే మిగిలాయి. ఈ నీళ్లు తాగి కడుపు నింపుకుందాం అనుకున్నాడు రంతిదేవుడు తన కుటుంబంతో. సరిగ్గా ఆ సమయానికి ఒకడు వచ్చాడు. కడుపు చూపించి, బాబయ్య ఆకలితో బాధపడుతున్నాను అన్నాడు. అమృతప్రాయమైన మాటలు మాట్లాడాడు. ఏమిట్రా, నేను ఆకలితో బాధపడుతుంటే ఈ నీళ్ళైనా తాకుండా నువ్వు కూడా వచ్చావే అనలేదు. అమృతప్రాయమైన మాట. అంటే సాటి మానవుడి కష్టానికి స్పందించి ఆదుకోవడం మానవుడికి చాలా ముఖ్యం. ఈ మానవీయ దృక్పథాన్ని చాలా స్పష్టంగా రంతిదేవుడి కథలో భాగవతం మనకు చూపిస్తుంది. పరమాత్మయందు భక్తి తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు అన్నాడు. పరమాత్మయందు భక్తి అంటే సాటి ప్రాణులందరిలో ఆ దైవాన్ని దర్శించడం. ఈ విధంగా భక్తి పేరుతో మానవతా దృక్పథాన్ని భాగవతం రంతిదేవుడి పాత్రలో చాలా అద్భుతంగా మనకు చూపించింది.